విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. 2 రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. కాసేపట్లో పెదపాడులో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రేపు అరకు సమీపంలోని సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సింధు, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకోబోతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు, పార్టీ పెట్టినప్పుడు, గిరిజనులతో మమేకమైనప్పుడు డోలి మోతలను చూసి చలించిపోయారు. ఆ డోలి మోతలను చూసి రహదారులు లేక ఎంతోమంది గర్భిణీలు, పిల్లలు చనిపోయే పరిస్థితి వచ్చింది. మనం చూడొచ్చు, కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడే రోడ్డుకి శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. మనం చూడొచ్చు, ఈ రోడ్డు ఒక్కసారి చూడండి, కనీసం వెహికల్ వెళ్ళటకు కూడా లేనటువంటిది. మొత్తం కొండల కోనల్లోంచి ఈ కొండ తర్వాత మొత్తం గిరిజన గ్రామం ఉంటుంది. గ్రామంలో వేలాది మంది గిరిజనులు నివాసం ఉంటారు. వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా ఏం వచ్చినా సరే అసలు బయటకు వచ్చి వైద్యం చేసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ చాలాసార్లు ఉత్తరాంధ్రలో ఏజెన్సీ పర్యటనకు వచ్చారు. అందులో భాగంగా ఈ ప్రాంతాలను పర్యటించారు. ఈ ప్రాంతాలను పర్యటించిన సందర్భంలో మనం చూస్తున్నట్టు ఈ ప్రాంతం ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. మొత్తము కొండ ప్రాంతము, ఎటువంటి రహదారి లేదు. ఈ ప్రాంతంలో మా పవన్ కళ్యాణ్ రోడ్డుకి శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 206 రోడ్లకు వస్తే 167 రోడ్లకు కేవలం అల్లూరు సీతారామరాజు జిల్లాకే శాంక్షన్ చేసింది. అందులో భాగంగానే మరి కాసేపట్లో ఇక్కడికి పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ రోడ్డుకి శంకుస్థాపన చేస్తారు. ఈ రోడ్డు వేయటం వల్ల దాదాపు కొన్ని వందల మంది గిరిజనులకు మేలు జరుగుతుంది. ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మొత్తం చాలామంది కూడా అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్కి వెళ్ళలేక వీళ్ళందరూ కూడా ఇదే విధంగా ఇబ్బందులు పడటం జరిగింది. కొందరు మృత్యువాత కూడా పడటం జరిగింది. ఈ పరిస్థితులు చూసినటువంటి పవన్ కళ్యాణ్ అప్పుడు వీళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అడవి తల్లి బాట అనే కొత్త పథకాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం చేపట్టిన భాగంగానే ఈ రహదారులకి శ్రీకారం చుడుతుంది. అడవి తల్లి బాట అని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు చేసింది. అందులో భాగంగానే అత్యధికంగా ఉన్నటువంటి విశాఖ మన్యం జిల్లాలో ఈ రహదారులు ఎక్కువ. ఈ రహదారులు ఎటువంటి సౌకర్యం లేవు. గిరిజన ప్రాంతాలు ఎక్కువ. ఈ గిరిజన ప్రాంతాల్లో ఇక్కడ రోడ్లు వేయడం జరుగుతుంది. మనం ఒకసారి చూడవచ్చు, మన కెమెరామెన్ చూపించండి. మొత్తం వాగులా కొట్టుకొస్తుంది. వాగులా వాటర్ ఉంది. మొత్తం ఆ వాగు వర్షాకాలం వస్తే మొత్తం కూడా ఆ వాగులోంచి మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. లేదా ఈదుకుంటూ రావాలి. ఇక ఏదన్నా వ్యాధి వస్తే ఆ వాగు దాటి యువతకు వస్తాకుండదు, యువతకు గట్టుకు వస్తాకుండదు. ఎవరు కూడా రాలేని పరిస్థితి. ఇంత దుర్భరమైన పరిస్థితి ఈ గిరిజన ప్రాంతాలు ఎదుర్కొంటున్నాయి. వీటిని చూసి పవన్ కళ్యాణ్ చెల్లించిపోవడం జరిగింది. ఈ చెల్లించిపోయి మొత్తం ఈ రోడ్లు ముందు రహదారులు చేయలేని ఎక్కడి నుంచో శ్రీకారం చుడుతున్నారు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గిరిజనులకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే ఈ ప్రాంతం నుంచే శ్రీకారం చుడుతున్నారు. మరి కాసేపట్లో అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కూడా ఇక్కడ దగ్గరలోనే డుంబురిగూడ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో చాలామంది గిరిజనులతో ఆయన మమేకం అవుతారు. ఆ గిరిజనులు ఎదుర్కొన్న సమస్యల్ని తెలుసుకునేందుకు కూడా ఆయన మొత్తం కూడా, అంటే ఒక్క రోడ్డు సమస్య కాకుండా ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలు, అనేక సమస్యలు గిరిజనులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు కూడా తెలుసుకుని ప్రభుత్వం తరపున ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా చేయాలి అనేది కూడా ఒక నివేదిక కూడా తయారు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే మొత్తం పవన్ కళ్యాణ్తో పాటు జనసేన ఎమ్మెల్యేలు అందరూ కూడా తరలిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ గిరిజనుల సమస్యలు ఎదుర్కొని గిరిజనుల సమస్యలు తీర్చేందుకు ముందుకు వస్తున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఈ రోడ్లకి మోక్షం కలలేదు. ఈ రోడ్లు ఎవరో పట్టించుకోలేదు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో, ఎవరు కూడా సీఎంలు కూడా ఇంత ప్రాంతానికి వచ్చిన పరిస్థితి లేదు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడ రహదారులను అయితే మొత్తం శంకుస్థాపన చేయడం మరి కాసేపట్లో మరి 2 గంటల్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. అందుకు తగ్గట్టు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.